వరంగల్ జిల్లాలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనను 16,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత పారదర్శక పాలనే తమ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో పర్యావరణాన్ని సంరక్షించి ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. నన్ను 16,000 మెజారిటీతో గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన ఫారెస్ట్, ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు నిన్ననే రాత్రి మేము ఎందుకంటే జుల్లూస్ ఆర్భాటాలు అట్టహాసాలు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వరంగల్కి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. మరి ఈరోజు కొంత ఆలస్యం ఎందుకైంది అంటే ఎలక్షన్ మన అసెంబ్లీ జరగడము, మేము రివ్యూస్ పెట్టుకోవడము, ఛార్జ్ తీసుకోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మంచి రోజు చూసుకొని రావడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఈరోజు ఉత్తరద్వార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో దర్శనం చేసుకొని స్వామివారికి మరి దర్శనం చేసుకొని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు పర్యావరణ పరిరక్షణ, ఫారెస్ట్ ప్లస్ ఎండోమెంట్ 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మన వరంగల్ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఈ దేవాలయం గురించి అంటే మాట్లాడడం జరిగింది. ఇక్కడ కళ్యాణ మండపం కట్టాల్సిన అవసరం ఉంది, పక్కన ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పాను. ఇంకా మిగతా గుళ్ళ గురించి కూడా చాలా డిస్కషన్స్ అయినాయి. రాబోయే ఐనవోలు, కొమరవెల్లి జాతరకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో